ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 1 కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా న్యాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డిఎస్సి కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డిఎస్సి 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు, అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ, డిఎస్సి నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,347 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు, రికార్డ్ టైం 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అప్రదూరకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టుకి మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి ఎక్కడ అవరోధాలు కోర్ట్స్ ద్వారా ఎక్కడ రాలేదు. కాబట్టి రికార్డ్ టైంలో మనం కంప్లీట్ చేసి కూడా సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. 2026 సంవత్సరానికి గాను ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ 2గా భాగాలకు విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ధి పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ, రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకు నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్ధిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ, కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తూ జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి, అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి అని చాలా వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళను నిర్మించి ఇస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. వాతావరణం. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.